మా సింగింగ్ సెన్సేషన్ ధనంజయ్ గారు అండ్ ఆయన ఫ్యామిలీ రెడీగా ఉన్నారు ఒక మంచి పర్ఫార్మెన్స్ తో. అయితే ఆలస్యం ఎందుకు, ధనంజయ్ గారు, షాల్ వి రాక్ ది షో? డాన్స్, లెట్స్ బిగిన్. తెల్లని చీర జారుతున్నది సందె వేళ, తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా. తెల్లని చీర జారుతున్నది సందె వేళ, తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ. రాధే గోవింద ప్రేమే కుట్టిందా కసిదారమ్మంటూ కబురెట్టిందా, కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా, ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట, మృదు వదన పతినై పరిపాలించనా, చలో హద్దుల తుమ్ము దులిపేస్తాలే, బుక్కలు రెండు కొరికేస్తాలే, అంతగా నచ్చవము అనసూయమ్మ. రాధే గోవింద ప్రేమే కుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా, కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. చంపకమాల చంపకే వేళ, చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా, కొంటె గోపాల ఆపరగోల సరసానికి ఉంది రయో వేళ పాళ, వద్దకు చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోతవ సైతూ గుట్టుయాలా, వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మగసిరి నీకుందిరా మురళీలోలా, పిల్ల చూస్తే జామకాయలే దింతస్సదియ్య కొరకపోతే మిరపకాయలే, చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే, చిలక పచ్చకోక పెట్టినాది కేక, చిలక పచ్చకోక పెట్టినాది కేక, తోడు లేక బాలకృష్ణుడా, రెండు జళ్ళ కైక రెచ్చినాది కాక, పంచుకోవే పాల మీగడా, రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదేనా పట్టు పావడా, వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మావిడే. గుండె విరహములు మండే వేసవిలు నువ్వే శీతకాలం, కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం, మదనుడికి పిలుపు మల్లె కాలం, మదిలోని నిలుపు ఎల్ల కాలం, చెలరేగు వలపు చెలికాలం, కలనైన తెలుపు కలకాలం, తొలిగిలి కాలం కౌగిలి కాలం, మన కాలం ఇది కొంతకాలం కొంతకాలం, కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి, ఎంతకాలం ఎంతకాలం హద్దు మీరకుండాలి, అంతకాలం అంతకాలం ఇడునేటాపాలి.
సగగ సని సగగ ససాని దపమగ కన్నులతో చూసేది గురువా గగమమ పపని నిసాస నిసగమ పని దపమగమ పని సగరి సని సమగరి సని ద కన్నులతో చూసేవి గురువా రీ రీ సని సరి రి సరి రి ని నిసాస గరి సని ద పప ని దపమగరి సని సగ సగమగమప ని దపమపని పపని సగరి స గరి సని సాని దపమగమ పమ కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు గగమమ పపని నిసాస నిసగమ పని దపమగమ పని సగరి సని సమగరి సని ద ఏ మాట చెప్పే ముందు డెఫినెట్ గా ద 3 of you deserve a standing ovation, guys. ఇంద్రజ గారు, అసలు ఒక ఫ్యామిలీలో ఇంతమంది టాలెంటెడ్ వాళ్ళు ఉండవు ఎంతవరకు న్యాయం అండి? ముందు ఇంటికి వెళ్ళాక ఎవరైనా పెద్దవాళ్ళతో దృష్టి తీయించుకోండి. ఇంత కలకల్లాడుతూ అండ్ ఇంత టాలెంటెడ్ గా హస్బెండ్ వైఫ్ అండ్ పాప, ఓ మై గాడ్. మోస్ట్లీ మహాశివరాత్రికి చాలా మంది వ్రతాలు ఉంటారు, కానీ మా వ్రతాన్ని భంగం చేసి ఫుల్ మీల్స్ పెట్టేశారు మీరు. అండ్ పాప వచ్చిన తర్వాత ఓ మై గాడ్, అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అసలు మీ పర్ఫార్మెన్స్ అయితే. పాప పాడింది కళ్ళు మూసుకొని వింటే నాకు ఆశా భోన్స్లే గారు పాడినట్టే అనిపించింది. నిజంగా మీ వాయిస్ వింటుంటే అమృతం తాగినంత మధురంగా ఉంది. అండ్ హోల్ ఫ్యామిలీగా కూడా నాకు ధనంజయ్ గారంటే ఎప్పుడు చాలా అభిమానం కంటే కూడా రెస్పెక్ట్ ఎక్కువ. బికాస్ ఒక గురు స్థానం అనమాట ఆయనకి నా మనసులో అయితే. ఎందుకంటే ఆయన మా అందరికి ట్రైన్ చేసి మేము పాడడానికి హెల్ప్ చేసిన వ్యక్తి. బట్ ప్రియాంక గారు మీరు పాడతారని నాకు తెలియదు, కానీ ధనంజయ్ గారికి పోటీ ఇచ్చి పాడారు మరి. సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ 3 అండ్ హ్యాపీగా ఇలాగే కలకాలం ఉండండి అంతే. ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇచ్చింది ఎంటర్టైన్మెంట్. ఐ నో హిమ్, అంటే నేను 2 months బ్యాక్ మేము యుఎస్ లో కూడా కలిసాము. ఆయన పాడుతుంటే నేను ముందు కూర్చొని చాలా ఎంజాయ్ చేశాను స్టేజ్ దగ్గర. బట్ నాకు నిజంగా తెలియదండి మీ ఫ్యామిలీ ఇలా పాడతారని చెప్పి. నెక్స్ట్ డెఫినెట్లీ మీరందరూ కలిసి అక్కడ పెద్ద షో చేయాలి, నేను చూడాలని కోరుకుంటున్నాను. మా పాప నేను పాడతారని తెలుసు, మా వైఫ్ ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడుతుంది. అదే ఫస్ట్ టైం, అసలు మాకు షాకింగ్ గా ఉంది. ధనంజయ్ గారు ఇప్పటి నుంచి సోలో ప్లాన్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ ట్రిప్ ఇంకా. The most beautiful part of the whole show ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు పాడారు, ధనంజయ్ గారు అండ్ ప్రియాంక. They both sang very well. But the icing of the cake, the cutest Riya, the moment, the way she walked, the way she was excited. And మధ్యలో నాకు full goose bumps ఎక్కడంటే where a father and daughter had a proper jugal bandi. It was so beautiful, trust me. చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా మంది మన కల్చర్ ని నేర్పించడం ఇవన్నీ చాలా తగ్గిపోయాయండి. కానీ మీరు ఆ రూట్స్ ని వాటన్నిటిని కూడా ఇది చేసి ఆ అమ్మాయి మీతో పాడుతున్నప్పుడు కూడా మీ డాటర్ ద ప్రౌడ్నెస్, ఫాదర్ కళ్ళల్లో ఆ ప్రౌడ్నెస్, మదర్ కళ్ళల్లో, నో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు సీ యూ గైస్ ఆన్ స్టేజ్. మేఘనా గారు, దట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. ఐ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ థింగ్ ఇన్ దట్. పేరెంట్స్ ఎంత ఇన్స్ట్రక్ట్ చేసినా, ఇన్సిస్ట్ చేసినా కూడా ఇప్పుడున్న యంగ్ జనరేషన్, అంటే 5 years పాప బాబు నుంచి చెప్తున్నాను, వాళ్ళు అసలు విద్రేహిస్తున్నారు అమ్మా నాన్నకి. నేను పాట నేర్చుకోను, డాన్స్ పోబునానా అని చెప్పేసి వాళ్ళ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రియాకి ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. అమ్మా నాన్న మాటలు వింటే ఎప్పటికీ మనం తగ్గిపోము, ఇంకా ఇంకా పైకి ఎదుగుతాం నాన్న. రియా ఆల్వేస్ బీ లైక్ దిస్ ఒబీడియంట్ చైల్డ్ అండ్ మీరు చూడండి, యూ విల్ గో ప్లేసెస్.
రామ్ ప్రసాద్ గారు. నాకైతే అసలు అప్పుడే అయిపోయింది అనిపించిన ఫీల్ లో ఉన్నాను. స్లోగా ఒక కమర్షియల్ సినిమా స్టార్ట్ అవుతుంది, టైటిల్స్, హీరో ఎంట్రీ, సాంగ్, ఇంట్రో దగ్గర మంచి ట్విస్ట్, అలా క్లైమాక్స్ వెళ్ళేసరికి వాళ్ళు ముగ్గురు పాడుతుంటే మాత్రం సూపర్ అనిపించింది. యాక్చువల్గా మనం బాహుబలి 1, 2 చూసిన 2 కోసం వెయిట్ చేసాం 1 తర్వాత. అలాగే ధనంజయ్ ఫ్యామిలీ 2 కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నాం మేము. కానీ మన ఇవాల్టి స్టార్ ఆఫ్ ద షో ఆ లిటిల్ సింగింగ్ సెన్సేషన్ రియా కాబట్టి, సో రియా రీసెంట్ గా హిట్ అయిన డాకు మహారాజ్ సినిమాలో కూడా మీరు ఒక పాట పాడారు. సో మా కోసం ఆ పాట. థ్యాంక్ యూ. సుక్కనీరే సుక్కనీరే ఒక్క పూట సిక్కదాయే వచ్చి దాహం తీర్సవయ్యా ఊరికి పచ్చి గంగని పంపవయ్యా పైరుకి రెక్కలేమో ముక్కలాయే డొక్కలన్నీ సిక్కిపాయే వచ్చి కష్టం తీర్సవయ్యా సీమకి సచినికే పుడతా మళ్ళీ జన్మకి. రియా, ఇంతమంది అంటే మీకన్నా ఏజ్ లో పెద్దన్న వాళ్ళు నుంచొని మీకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. రియా నాన్నగారే కదా గురు? అవును. ఇంతమంది నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేంత స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ముందు అమ్మా నాన్న బ్లెస్సింగ్ తీసుకో. ఇంత పేరు ఖ్యాతి నువ్వు ఈ రోజు పొందావంటే జస్ట్ బికాస్ మీ అమ్మా నాన్న వల్ల. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత ఎత్తుకి నువ్వు ఎదిగినా సరే పేరెంట్స్ ని ఇలాగే గౌరవించాలి. ఓకే. కానీ ఇప్పుడు మాకు డాడీ దగ్గర నుంచి స్వీట్ కావాలి కాబట్టి, ఇంకా శివుడికి మనసు ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి ధనంజయ్ గారు మీ దగ్గర నుంచి శివుడినే తలుచుకుందాం అందరం. డన్. థ్యాంక్ యూ సో మచ్.